ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. సో, దీంట్లో చూడండి నేను పచ్చిమిర్చి హాఫ్‌గా కోసి అదే కాకుండా కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇది మా బ్రదర్ చేశారు. తను రెస్టారెంట్ ఉండేదండి. సో, తను రెస్టారెంట్‌కి ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ వీడియో అయితే మన కోసం తయారు చేసి నాకు వీడియో ప్రిపేర్ చేసి పంపించారు. సో, చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే తయారు చేసి పేస్ట్ చేస్తున్నానండి. సో, ఇది 2 కేజీస్ మటన్ అండి. సో, చూసారు కదండీ! దీంట్లోనే మన ఎండుమిర్చి కూడా వేసేశారు. డైరెక్ట్‌గా వేశారండి. ఒక 5 ఎండుమిర్చి వేశారు. సో, ముందుగా మటన్ ఏంటంటే నీట్‌గా కోసేసి చక్కగా కడిగేసి ఉంచుకున్నారండి. యాక్చువల్లీ ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొంచెం గడ్డ అయింది. ఫ్రిడ్జ్‌లో గడ్డ అయ్యేసరికి వాటర్‌లో పెట్టి ఉంచేశారు. సో, దీంట్లో ఒక 2 బిగ్ ఆనియన్స్ అయితే వేశారండి. చూడండి చాలా చిన్నగా తరుక్కున్నారు. సో, చిన్నగా తరుక్కుని నీట్‌గా ఇలా వేసుకున్నారండి. ఆనియన్స్ ఎప్పుడూ కూడా ఈ డాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీకి ఖచ్చితంగా ఎర్రగా వేగాలండి. అలా వేగకుండా మీరైతే మటన్ కర్రీకి చేస్తే ఆ కర్రీ టేస్ట్ అయితే యాడ్ ఆన్ అవ్వదంటండి. సో, ప్రతి చిన్న డీటెయిల్ కూడా నేను కనుక్కున్నానండి. ఎన్ని స్పూన్స్ మెజర్‌మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్నాను. సో, అన్నీ తెలుసుకొని మీకు ప్రతీది క్లియర్‌గా చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. సో, బయట రెస్టారెంట్‌లో తినే ఫుడ్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. సో, ఈ వీడియో చూస్తే మీకు చూడండి మటన్ అయితే రెడీగా ఉందండి. సో, బాగా క్లీన్ చేసేసి జస్ట్ వాటర్‌లో అయితే అలా ఉంచేశారు. సో, ఆ గట్టితనం పోతుందండి అలా వాటర్‌లో ఉంచితే కూలింగ్ ఉన్నప్పుడు. సో, అందుకని అలా వాటర్‌లో ఉంచేశారు. చూడండి 2 కేజీస్ చికెన్ అండి. సో, చాలా ఫ్రెష్ చికెన్ అండి. సో, మార్నింగే వాళ్ళు పోతుని వేసుకున్నారు. సో, వాళ్ళకేదో అకేషన్ ఉందని చెప్పేసి. సో, ఉన్నదేంటంటే ఈవినింగ్ ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారండి. సో, చూసారు కదండీ ఆనియన్స్ ఇదంతా కూడా మిక్స్చర్ అంతా బాగా ఆయిల్‌లో అయితే మగ్గుతుందండి. సో, బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అయితే మాత్రం బాగా ఎర్రబడాలి. సో, మన ఇంట్లో చేసే స్టైల్ వేరుంటుందండి. రెస్టారెంట్ స్టైల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్ రెసిపీ కదండీ! సో, అందుకనే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ ఆనియన్స్ ఇంకా చిన్నగా ఎగాలండి. సో, కొంచెం గోల్డెన్ బ్రౌన్ టైప్ కలర్ రావాలండి. సో, పచ్చిదనం ఉంటేనంట రెస్టారెంట్ స్టైల్ ఆర్ దాబా స్టైల్ మనకి ఆ టైప్ మటన్ కర్రీకి పచ్చిగా ఉందంటే కర్రీ టేస్ట్ మొత్తం స్పాయిల్ అయిపోతుందంటండి. ఖచ్చితంగా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలండి. సో, చూసారు కదండీ నీట్‌గా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. సో, చూసారు కదా! ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి ఆనియన్స్. ఎప్పుడైనా మటన్ కర్రీ కూడా అండి కుక్ చేసేటప్పుడంట కొంచెం పెద్ద వెసల్‌లో కుక్ చేయాలంట అండి. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడైనా, తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడైనా కూడా మటన్ లూజ్‌గా కలుపుకోవడానికి వీలయ్యేటట్టు మనం పాన్ అరేంజ్ చేసుకోవాలంట అండి. అలా కాకుండా ఇరుగ్గా ఉన్న చిన్న చిన్న వాటిలో వండితే దానివల్ల కూడా టేస్ట్ అయితే డిస్టర్బ్ అవుతుందంట అండి కలపడానికి అవ్వక. సో, కొంచెం టేస్ట్ అయితే స్పాయిల్ అవుతుందంటండి. సో, అందుకని ఎప్పుడైనా కొంచెం అంటే లోతుగా ఉండేది ఉంటుంది కదండీ! సో, అలాంటి ప్యాన్‌లోనే చేసుకోవాలని చెప్పారండి. నాకు వాళ్ళు చెప్పిన ప్రతి చిన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. సో దట్ ఎవరైనా కొత్తగా రెస్టారెంట్ పెట్టిన వాళ్ళు, సో, అలాంటి వాళ్ళుంటే వాళ్ళకి రెసిపీస్ తెలియకపోతే ఇది కూడా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కదండీ వీడియో అయితే. సో, చూసారు కదండీ నీట్‌గా ఆనియన్స్ అయితే బాగా వేగే వరకు చూస్తున్నారు. సో, చాలా నీట్‌గా వేగిపోవాలండి. ఆనియన్స్ మాత్రం కంపల్సరీ చాలా నీట్‌గా వేగాలి. ఆయిల్ కూడా కొంచెం గట్టిగా వేయాలండి. కనీసం ఒక 100 ఎంఎల్ ఆయిల్ అయినా వేయాలండి. సో, చూసారు కదా నీట్‌గా ఆయిల్ పైకి ఎలా తేలుతుందో.
సో, ఆయిలయితే కంపల్సరీ ఉండాలండి. ఎండుమిర్చి కంపల్సరీ వెయ్యాలని చెప్పారు. ఎండుమిర్చి ఉండాలి. టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. సో, వాళ్ళు దీంట్లో వేసే ప్రతి ఒక్క చిన్న ఐటెమ్ కూడా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి. రెస్టారెంట్ స్టైల్ యాడ్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుందండి. రెస్టారెంట్‌లో తెచ్చుకునే మనకి మటన్ కర్రీస్ గానీ, సో, ధాబా స్టైల్ కర్రీస్ అన్నీ కూడా ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది. సో, అది వాళ్ళు పెట్టే ఎఫర్ట్ బట్టే వాళ్ళు కాస్ట్ తీసుకుంటారని చెప్పారండి నాకు. సో, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అంతా ఈ వీడియోలో మీకు అర్థమవుతుందండి. అంత ఈజీ అయితే కాదండి. అంతమందికి పర్ఫెక్ట్‌గా కుక్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. సో, వీళ్ళు ఎంతో ఓపికతో ప్రతీదీ ఇంత వెయ్యాలి అనేది వాళ్ళకి మెజర్‌మెంట్స్ అన్నీ కాలిక్యులేట్ చేసుకొని చేస్తారు. సో, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. సో, అందుకే ప్రతీది దగ్గరుండి చూసి ప్రతి స్పూన్ టు స్పూన్ ప్రతి కౌంట్ నేను తెలుసుకున్నానండి. సో, ఎందుకంటే మీరు రెస్టారెంట్ ఏదైనా పెడుతున్నట్టయితే ఇలా ట్రై చేస్తే చాలా బావుంటుందంటండి. సో, ఇదే మెయిన్ రెసిపీ అంటండి. సో, అన్నయ్యకైతే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, చూసారు కదండీ ఆనియన్స్ ఎంత రెడ్‌గా గోల్డెన్ రెడ్ గోల్డెన్ బ్రౌన్ కింద కలరొచ్చేసింది. సో, ఈ టైంలో ఏంటంటే నీట్‌గా మటన్ అయితే తీసేసుకొని వేసేసుకుంటున్నారు చూడండి. సో, చూసారు కదండీ చాలా లేత మటన్ అండి. టెండర్ మటన్. చాలా ఫ్రెష్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పిందేంటంటే ఎప్పుడైనా కూడా మటన్ కూడా ఎక్కువ అంటే కొంచెం లేతగా ఉన్న మటన్ అయితే బావుంటుందని చెప్పారండి. సో దట్ జ్యూసీగా ఉంటుందంట. వాళ్ళకి తెలిసిపోతుందండి. రెస్టారెంట్‌లో వాళ్ళకేంటంటే, సో, వాళ్ళు తీసుకునేటప్పుడు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఆహ్, వాళ్ళు ఫ్రెష్‌గా గొర్రెని తెచ్చి వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారండి. వాళ్ళు బయట ఓన్లీ సెపరేట్‌గా మటన్ అనేది తీసుకోరు. సో, చూసారు కదండీ! ఇది 2 కేజీస్ ఆఫ్ మటన్ అండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి, ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్, మిర్చి, కరివేపాకు దాంట్లో వేసేస్తున్నారు. సో, చూసారు కదండీ! ఫైనల్లీ ఇప్పుడు వేసేసాక నీట్‌గా కింద నుంచి ఉల్లిపాయలు మొత్తం అంతా ఆయిల్ అంతా ముక్కకి పట్టేలా కలిపారు. సో, ఈ టైంలోనే పసుపు వేసుకుంటున్నారండి. నాకు దీని కొలతయితే చెప్పారు. పసుపు వచ్చేసి 2 స్పూన్స్ అంట అండి. 2 బిగ్ స్పూన్స్ అండి. 2 స్పూన్స్ అండి. 2 స్పూన్స్ వేసుకున్నారు. అదే కాకుండా వాళ్ళైతే కల్లుప్పు వేస్తున్నారండి. చూడండి అది అయోడిన్ సాల్ట్ అయితే వాళ్ళు 2 బిగ్ స్పూన్స్ వేసుకోవాలని చెప్పారండి. అదే కల్లుప్పయితే వాళ్ళకి లెక్క తెలుస్తుంది కాబట్టి కొంచెం గుప్పెడులో సగం తీసి వేశారు కల్లుప్పయితే. ఇది మెంతికూర ఆకండి. దాన్ని నీడలో చాలా జాగ్రత్తగా ఎండబెట్టి, నీడలో ఆరబెట్టి సో, ఆ ఆకు గుండ ఉంటుంది కదండీ! అది ఒక సగం గుప్పెడు వేశారండి. మెంతాకు వెయ్యాలంటండి. మెంతాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్‌కి. సో, చూడండి ఎంత నీట్‌గా చేస్తున్నారో వీళ్ళు. సో, మెంతాకు కూడా కలిసేలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే అలా ఉంచమన్నారండి. ఉంచాలని చెప్పారు. సో, చూసారు కదండీ 10 మినిట్స్ తర్వాత మటన్‌లో ఉన్న వాటర్ అయితే రిలీజ్ అయింది నీట్‌గా. సో, రిలీజ్ అయ్యి దాంట్లో అదే ఉడుకుతుందండి. ఎందుకంటే వాళ్ళు కుక్కర్‌లో చేస్తున్నారు. ఆహ్, ఆ మూత పెట్టేసరికి స్టీమ్ అనేది మరీ బయటకి వెళ్ళిపోకుండా దాంట్లో కుక్ అవుతూ వాటర్ రిలీజ్ అయ్యి బాయిల్ అవుతుందంటండి. మటన్ అనేది బాగా బాయిల్ అవ్వాలంటే కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తే బావుంటుందంటండి.
సో, చూసారు కదండీ! మెంతాకు వేసిన తర్వాత కొంచెం అలా వదిలేశారు. ఎందుకంటే, ఆ ముక్క అంటే, ఆ వాటర్‌లో మెంతాకు తాలూకా ఎసెన్స్ అంతా కూడా యాడ్ అయ్యి ముక్కకి పడుతుందని చెప్పేసి అలా వదిలేశారండి. ఈ టైంలో కొంచెం ముక్కకి మునిగే వరకు అంటే జస్ట్ ఇప్పుడు 2 కేజెస్ వాటర్ మెజర్ చెప్పలేదండి. వాళ్ళెలా చెప్పారంటే ముక్క మునిగేదాకా అంతేనండి. అంటే ఆ వాటర్ మళ్ళీ వేసుకుంటారు కాబట్టి మరీ పై వరకు వేసేయకూడదండి. జస్ట్ ముక్క మునిగే వరకే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వదిలేసేయాలి. ఇదిగోండి. కుక్కర్ విజిల్ పెట్టేసారు. 2 విజిల్స్ వచ్చాక తీసేసారండి. తీసాక చూసారు కదా! మనకి ముక్క అయితే ఒక 50% అయితే అయిపోయిందండి. ఈ టైంలో సో, ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేశారండి. చూడండి 2 స్పూన్స్ అండి. మీకు పెద్ద స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కదా! దాంతో 2 స్పూన్స్ అలా మీకు కాలిక్యులేషన్ తెలియకపోతే మీకిదేంటంటే ఒక 40 ఎంఎల్ క్వాంటిటీ అండి. అంతే 40 ఎంఎల్ క్వాంటిటీ. అలా కన్నా మీకు మెజర్‌మెంట్ అయితే 2 స్పూన్స్ అయితే తెలుస్తుంది కాబట్టి 2 స్పూన్స్ ఏసారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో వేసి ఉడకాలండి. సో, వీళ్ళు చెప్పిందేంటంటే ఆనియన్స్ వేగేటప్పుడు వేయకూడదంటండి. ఇలా వేసుకోవాలంట. ఇలా వేసుకుంటే చాలా బావుంటుందని చెప్పారు. మనకి మటన్ తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, అందుకు హెల్తీ రెసిపీ అండి ఇదైతే మాత్రం. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రెస్టారెంట్ పెట్టారో, సో, అలాంటి వాళ్ళు గానీ, లేదంటే మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీ వండాలి అన్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయిపోకండి. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఇలా ఈ రెసిపీ చూసి మీరు ట్రై చేయొచ్చండి ఖచ్చితంగా. చూడండి జస్ట్ మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ వదిలేస్తున్నారండి. ఎందుకంటే, ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టాలని చెప్పేసి. సో, ఈ టైంలో ఏంటంటే, ముక్క అసల ఎలా ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసుకునే ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తున్నారు వాళ్ళు. సో, ముందుగా ఇలాగా ఒక చిన్న బౌల్ అండి. సో, ఇప్పుడిక్కడ ఒక ముక్క తీశారు కదా! సో, ఆ బౌల్‌లో వాటర్ వేసుకున్నారండి. అందులో ముక్క పెట్టారు. సో, అది నొక్కి చూసారు. ఉడికిందా లేదా అనేసి. సో, అలా టెస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మీరు వండేటప్పుడు ముక్క ఉడికిందా లేదా అనేది పర్టిక్యులర్‌గా అంటే అది తెలియాలి అనేసరికి మీరు ముక్క తీసి నోట్లో పెట్టుకోవడం అదంతా కూడా అంటే ఆ ప్రాసెస్ కన్నా ఉడక్కపోతే నోట్లో పెట్టుకున్నాక యూ ఫీల్ అన్‌కంఫర్టబుల్ కదండీ! సో, అలా కాకుండా ఇలా బౌల్‌లో వాటర్ తీసుకొని, ఆ వాటర్ ఉన్న బౌల్‌లో ముక్క వేస్తే పట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుందంటండి టెస్ట్ చేయడానికి ఉడికిందా లేదా అని. సో, చెక్ చేసుకున్నారు. ఇంకా ఉడకలేదు. మూత పెట్టేసి కొంతసేపు వదిలేసారండి. ఒక 5-10 మినిట్స్. సో, చూసారు కదండీ! గిన్నె వెడల్పు ఉండడం వల్ల, లోతు ఉండడం వల్ల సో, వాళ్ళకేంటంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందంట అండి. ఇలా వండుకుంటే వాళ్ళకి టేస్ట్ యాడ్ ఆన్ అయ్యేది కూడా ఏంటంటే, ఇరుగ్గా ఉన్న దాంట్లో ఉండకూడదంట అండి. సో, చూసారు కదా! ఈ టైంలోనే కారం వేసుకుంటున్నారు. 3 మ్యాంగో మిర్చి పౌడర్ అండి. చూడండి కారం అయితే 3 స్పూన్స్ వేశారండి.
3 స్పూన్స్ వేసుకున్నారు. పెద్ద స్పూన్ ఉంటుంది కదండీ! పెద్ద స్పూన్‌తో 3 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ అండి. ఒక పోగులాగా 3 స్పూన్స్. లేదు మీరు మామూలుగా తీసుకుంటే 4 స్పూన్స్ వేసుకోవచ్చండి కారము. సో, రెస్టారెంట్స్‌లో మనకి కర్రీస్ అన్నీ కూడా కలర్‌ఫుల్‌గా ఎలా కనపడతాయి అనే దానికి ఒక సీక్రెట్ ఇదేనంట అండి. 3 మిర్చి మ్యాంగో పౌడర్ 3 మ్యాంగో ఉంటుంది కదండీ! ఆ పౌడర్ అనేది వేస్తారంట. మిర్చి పౌడర్ అయితే 3 మ్యాంగో మిర్చి పౌడర్. సో, దానివల్ల కలర్ యాడ్ ఆన్ అవుతుందండి. ఈ టైంలోనే ధనియా పౌడర్ వేస్తున్నారండి. ధనియా పౌడర్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేశారు. అది జీరా పౌడర్ అండి. సో, జీరా పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నారండి. ఇది ఏంటంటే వాళ్ళు రెడీమేడ్‌గా తయారు చేసుకున్నారండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేపేసి, మిక్సీ కొట్టేసి పొడి చేసుకున్నారండి. ఈ పొడినైతే ఒక చిన్న స్పూన్ అండి. చిన్న స్పూన్ కొలతైతే వేసుకున్నారు. లేదంటే ఒక పెద్ద స్పూన్ తీసుకున్నట్టయితే దాంట్లో హాఫ్ స్పూన్ కొలత వేసుకున్నారండి ఇది మీకు. చూసారు కదండీ! ఎంత కలర్‌ఫుల్‌గా అయితే వచ్చిందో మనకి. రెస్టారెంట్స్‌లో ఇంత కలర్ ఎందుకొస్తుందంటే 3 మిర్చి మ్యాంగో పౌడర్ అయితే వేస్తారండి. సో, దానివల్లే మనకి కలర్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ఈ టైంలోనే కొంచెం వాటర్ అయితే మళ్ళీ వేస్తున్నారండి. సో, బాయిల్ అవ్వాలి. అది 60% బాయిల్ అయ్యింది. ఇంకా బాయిల్ అవ్వాలి. సో, దానికోసమని వాటర్ అయితే వేసుకుంటున్నారు. సో, వాటర్ పీల్చుకుని మటన్ అయితే బాయిల్ అవుతుందండి. బాగా డీప్‌గా బాయిల్ అవుతుంది. సో, ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! బట్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసి ఓపికగా చూడండి. సో, చూసారు కదండీ! ఆయిల్ పైకి తేలుతుంది. నీట్‌గా బాయిల్ అవుతుందండి. సో, మనకు ఆల్మోస్ట్ ఒక 70% అయితే మనకి మటన్ అయితే కుక్ అయిపోయిందండి. సో, ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదే కాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా రిఫర్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు రెగ్యులర్‌గా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో, నాకు మీ సపోర్ట్ అయితే ఎప్పుడు కావాలండి. సో, చూసారు కదండీ! ఈ టైంలోనే కొంచెం పెరుగు వేసుకుంటున్నామండి. ఒక చిన్న బౌల్‌తో పెరుగు వేశారు. అదే కాకుండా దోసపప్పు, గసగసాలు పేస్ట్ చేసుకొని, ఈ పెరుగుతో పాటు అది కూడా వేసుకున్నారండి. దోసపప్పండి. మీకు బయట ఈ ఈ షాప్స్ ఉంటాయి కదండీ! మసాలా దినుసులు అమ్మే దగ్గర. అక్కడ మీరు వెళ్లి అడిగితే వాళ్ళిస్తారండి. దోసపప్పు, గసగసాలు. గసగసాలనేది చాలా మంచిదండి. ఎందుకంటే గసగసాలు టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. అదే కాకుండా మనకి గసగసాలు బాడీలో హీట్‌ని తగ్గిస్తుందండి. చూసారు కదండీ! ఆ పేస్ట్ అయితే వేశారిప్పుడు. సో, దోసపప్పు, గసగసాల పేస్ట్ అండి అది. జస్ట్ ఒక బిగ్ స్పూన్ అండి. ఒక స్పూన్ వేసుకున్నారు. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నారు. సో, ఈ టైంలోనే మటన్ మసాలా వేసుకోవాలండి. మటన్ మసాలా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి. చూసారు కదండీ! మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాము. అండి. అంటే ఫస్ట్ హాఫ్ స్పూన్ వేశారు. మళ్ళీ అదే మటన్ మసాలా ఇంకో హాఫ్ స్పూన్ వేశారండి. టోటలీ 1 స్పూన్, క్యాలిక్యులేషన్ అంట అండి. 1 స్పూన్, 1 స్పూన్. 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 1 స్పూన్
ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా టేస్టీగుంది. నేను ట్రై చేశాను. టేస్ట్ చేశాను ఆల్రెడీ. సో, ఈ టైంలో ఏంటంటే కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెసిపీ అయితే అయిపోతుందండి. సో, చూడండి ఫైనల్లీ మనకి 2 విజిల్స్ తర్వాత టేస్టీ అండ్ యమ్మీ మనకి మటన్ రెసిపీ అయితే తయారైపోయిందండి. చాలా బావుంటుందండి. చూసారా కలర్ కూడా ఎంత బావుంది. రెస్టారెంట్స్‌లో ఈ కలర్ ఎందుకొస్తుందంటే ఆ మిర్చి పౌడర్ యూజ్ చేయడం వల్ల, ఇన్ని మసాలాస్ యూజ్ చేయడం వల్లే వాళ్ళకి ఇంత టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి. సో, ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే మనం ట్రై చెయ్యాలండి. అంటే రోజు నార్మల్‌గా నేను చెప్పే మసాలా పేస్ట్